హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు తోటకూర కర్రీ చేసుకుంటున్నాం. ఫస్ట్ తోటకూర, ఒక ఆనియన్, చిల్లీస్ చిన్న చిన్న కట్ చేసి, ఆనియన్స్ కూడా కట్ చేసి కొంచెంసేపు ఉడకపెట్టాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టి, స్లో ఫ్లేమ్లో పెట్టి అది క్యాప్ పెట్టేసి ఉడకపెట్టేయాలి. నెక్స్ట్ మనం కొంచెం ఉప్పు, 1 teaspoon ఉప్పు, కారం 1.5 అనుకోండి, 2 teaspoon పసుపు వేసేసి మనం మిక్స్ చేసుకోవాలి. పాయలు, ఎండి పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర కొంచెం కొంచెం వేసుకొని ఇందులో వేసేయాలి. 1 కప్పు ఆయిల్ వేసా. ఇప్పుడు తాల్పు కంటే మనం తాల్పు వేసుకున్నాక మిక్స్ చేసేస్తే దాని తర్వాత మన